హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఈ వీడియోలో మంచి రుచికరంగా చపాతీ ఆమ్లెట్ తయారు చేసుకుందాము. ఇది మస్తు తొందరగా అవుతుంది, అల్కగా అవుతుంది, రుచి అయితే మస్తు మంచిగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి తయారు చేసుకొని చూడుర్రి. ఇక ఈ చపాతీ ఆమ్లెట్ తయారు చేయడానికి నేను ఇక్కడ 1 కప్పు గోధుమ పిండిని తీసుకుంటున్నా. అట్లనే చిటికెడంత ఉప్పు, 1-2 చెంచాల నూనె వేసుకొని ఈ పిండిని ఒకసారి మంచిగా కలుపుకుంటున్నా. ఈ పిండిని కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో కొన్ని నీళ్ళు పోసుకుంటా. ఈ పిండిని మరీ గట్టి కాకుండా మరీ పలస కాకుండా మంచి మెత్తగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ పిండిని మనం మంచిగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు దీని మీద ఒక పొడి బట్ట వేసుకొని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెల చెంచాడు కారము, పావు చెంచాడు గరం మసాలా, రుచికి సరిపడినంత ఉప్పు, సగం చెంచా ధనియాల పొడి వేసుకొని వీటన్నిటి మంచిగా కలుపుకోవాలి. ఇది మనం ఆమ్లెట్ పైన చల్లుకోవడానికి. ఇక మంచిగా కలుపుకున్నాక కొద్దిసేపు పక్కకు పెట్టుకోవాలి. ఇక మనము పిండిని నానబెట్టుకొని 10 నిమిషాలు అయింది. ఇక పిండి మీద బట్ట తీసి ఈ పిండిని మళ్ళీ ఒకసారి మంచి మెత్త సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇక పిండిని మంచిగా కలుపుకున్నాక ఈ పిండిని చిన్న ముద్దలుగా చేసుకొని దీనిలోకి ఒక పిండి ముద్దను తీసుకొని ఈ పిండి ముద్దకు కొంచెం పొడి పిండి అంటించుకొని వీడియోలో చూపిస్తున్నట్లు మంచి గుండ్రగా చపాతీలాగా చేసుకోవాలి. మనం ఎప్పుడు చపాతీ చేసుకున్నట్టు చేసుకోవాలి, కానీ కొంచెం సన్నగా చేసుకోవాలి, దొడ్డు చేసుకోవద్దు. ఇక మనము చపాతీ తయారు చేసుకున్నాం కదా. తయారు చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీనిలో కొంచెం నూనె పోసుకోవాలి. నూనె పోసుకొని నూనె పైన మొత్తం అనుకొని నూనె కొంచెం వేడైనాక ఇప్పుడు దీని మీద మనం తయారు చేసుకున్న చపాతీని వేసుకోవాలి. చపాతీ వేసుకున్నాక ఒక ఎగ్గును పగలగొట్టుకొని ఈ చపాతీ మీద వేసుకొని ఎగ్గుల తెల్ల సొన పచ్చ సొన ఉంది కదా, దాన్ని చపాతీ మొత్తం అయ్యేటట్టు మంచిగా కలుపుకోవాలి. మనకు ఎగ్గు మంచిగా కలిసిపోయింది కదా. ఇక ఇప్పుడు ఎగ్గు మీద మనం ఇంతకుముందు మసాలాలు తయారు చేసుకున్నాం కదా, వాటిని చల్లుకోవాలి. మసాలాలు చల్లుకున్నాక సన్నగా తరిగిన కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. అట్లనే సన్నగా తరిగినటువంటి కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. వేసుకొని మామూలు మంట మీద ఈ చపాతీని ఒకవైపు కాలనియాలి. ఇక చపాతీ ఒకవైపు కాలి మనం వేసుకున్న ఎగ్ అనేది కొంచెం పచ్చిదనం పోయినాక ఈ చపాతీని రెండో వైపు తిప్పి వేసుకోవాలి. చపాతీని రెండో వైపు వేసుకున్నాక అవసరం అనుకుంటే కొంచెం నూనె కూడా వేసుకోర్రి, అవసరం లేకుండా వట్టి ఊకోర్రి. ఇక రెండో వైపు కూడా మామూలు మంట మీద ఈ ఆమ్లెట్ను మంచిగా కాలనియాలి. ఇక మనకు ఆమ్లెట్ చపాతీలు అనేది రెండు మంచిగా కాలినాక వీటిని తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇంతే, మనకు మంచి రుచికరమైన చపాతీ ఆమ్లెట్ తయారైపోయింది. ఇక ఈ చపాతీ ఆమ్లెట్ను టమాటా సాస్ వేసుకొని తింటే రుచి అయితే మామూలుగా ఉండదు, మస్తు మంచిగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి తయారు చేసుకొని చూడుర్రి.